బాధపడకు శ్రావ్య. దొరబాబు హెల్త్ మనకి ముఖ్యం కదా. నువ్వు వంటలు చేయటం బాగా నేర్చుకో, అప్పుడు తింటాడులే. ఇప్పటికీ నా వంట తినండి. షట్ అప్. శ్రావ్య ఏంటి మరి మెంటల్ వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది? వదిలేయండి దొరబాబు, ముందు మీరు ప్రశాంతంగా తినండి. జ్యోతి, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి తిందాం. మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. సరే. చాలా బాగుంది. నీలాంబర్ గారు ఎలా ఉన్నారు? సడన్ గా వైజాగ్ వెళ్లారంట. అవును, అక్కడ కంపెనీలో వర్కర్స్ ప్రాబ్లం వచ్చింది. అవునా, ఏమైంది? వర్కర్స్ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వర్క్ ఆపేశారు. అక్క వెళ్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ అవని పరిస్థితి, అందుకే అక్క వెళ్ళింది. ఓహో, నీలాంబర్ గారు ఇక్కడ ఉండుంటే నాకు ధైర్యంగా ఉండేది. తను లేకపోయేసరికి ఎంత నేను మాట్లాడినా కుడిభుజం విరిగినట్టుగా ఉంది. ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఇంట్లో అయితే జ్యోతి ఉంది, మనం మాట్లాడుకునేది మొత్తం వింటుంది, అందుకే బయట కలుద్దామని చెప్పాను. అక్క మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పమంది. దేని గురించి? శారద గురించి. శారద గురించా? అవును మాధవ్ గారు, మా బావని శారదకి సపోర్ట్ లేకుండా వేరే చోట సీక్రెట్ గా హైడ్ చేసి ఉంచాం. కానీ శారద నుంచి ఎప్పటికైనా థ్రెట్ ఉంటుంది. పక్కలో బల్లంలా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ మీ గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకనే వీలైనంత తొందరగా శారద అడ్డు తొలగించుకుంటే మనకప్పుడు ఏ సమస్య ఉండదు. ఆలోచించదగ్గ విషయమే. జ్యోతి ఎలాగో నా కాళ్ల దగ్గరే పని మనిషిలా పడుంది కాబట్టి నాకున్న టార్గెట్ శారద ఒక్కతే. దాన్ని అంతం చేసి నా భర్తని కూతుర్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అదేదో తొందరగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అయిపోతుందని నీలాంబరి గారికి చెప్పండి. పిచ్చి మాధవి, నువ్వు శారదను చంపి ప్రశాంతంగా ఉందామనుకుంటున్నావేమో. మా అక్క నిన్ను వదలకుండా జైల్లో పెట్టిస్తుంది. ఆ తర్వాత శ్రావ్య ద్వారా నీ బిజినెస్లు, నీ ఇల్లు, శ్రావ్య వాళ్ళకు సంబంధించిన కంపెనీలన్నీ తన సొంతం చేసుకొని అజమాయిషీ చేయాలన్నదే మా అక్క మాస్టర్ ప్లాన్. అది తెలియకుండా నువ్వు మా అక్క పన్నిన ట్రాప్లో ఇరుక్కుంటున్నావు. అంతేకాదు, ఓ పక్క నీకు, ఇంకో పక్క శ్రావ్యకి మా అక్క నిద్రలేని రాత్రులు ప్లాన్ చేసింది. రాజీవ్ నా సొంతం కావాలంటే ఇంకేం చేయాలంటే మరి? నువ్వు ఆర్గానిక్ వేలో ట్రై చేస్తే రాజీవ్ నీ వైపు రాడు, ఆ జ్యోతి వైపే ఉంటాడు. భయపెట్టకండా ఆంటీ. భయపడితే ఎలా శ్రావ్య? రాజీవ్ టోటల్ గా నీ వైపు యూటర్న్ తీసుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చెప్పండి ఆంటీ. రాజీవ్ని నా వంటలతో ఇంప్రెస్ చేయలేకపోయాను. ఈ విషయంలో మీరేం చెప్పినా తప్పకుండా చేస్తాను. రాజీవ్ మందు తాగేలా చెయ్యి. రాజీవ్కి మందు అలవాటు లేదు కదా ఆంటీ, మీకు తెలుసు కదా. మట్టి బుర్రా, ఏదోలా తాగేలా చెయ్యి. సరే ఆంటీ, ఆ తర్వాత ఏం చేయాలి? రాజీవ్కి తెలిసిన జ్యోతి కట్టుకునే చీరని నువ్వు కట్టుకుని రాజీవ్ కంటికి జ్యోతిలా కనిపించాలి. చెప్పండి ఆంటీ.
అప్పుడు రాజు మందు తాగుంటాడు కాబట్టి ఆ చీరలో నిన్ను చూసి జ్యోతి అనుకుని నిన్ను హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. హా, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ? నా బొందవుతుంది. అది కూడా చెప్పాలా? సారీ ఆంటీ, ఎగ్జైట్మెంట్ లో అలా అడిగాను. కొంచెం రిస్క్ కానీ ప్లాన్ మాత్రం అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకేంటి ఆంటీ? అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే ముందు ఇంట్లో పవర్ పోయేలా చేయాలి. ఆ తర్వాత జ్యోతి చీర కట్టుకుని నువ్వు రెడీ అవ్వాలి. దానికన్నా ముందు రాజు మందు తాగాలి. హ, ఓకే ఆంటీ, ప్లాన్ సక్సెస్ చేసి నేను మీకు కాల్ చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్.